ఐడిటీవీ మన ఉనికి మన వాణి దీని గురించి 11 మందికి నోటీసులు కూడా వచ్చాయి కదా. మీ పబ్లిక్ తరపున మీరు ఏమనమంటారు? నోటీసులు ఇవ్వడం కాదు, అరెస్టులు చేసి పారేయాలి. ఫస్ట్ అరెస్టులు చేసేసేసి ఇటువంటి వాళ్ళని లైఫ్ లాంగ్ బయటికి రానికుండా చేయాలి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా దీంట్లో ఉంటున్నారు. శుభ్రంగా సెలబ్రిటీస్ అయ్యి వాళ్ళ ఎయిమ్స్ ఏంటో, వాళ్ళ గోల్స్ ఏంటో ఎంతో కష్టపడితే కానీ సెలబ్రిటీస్ అవ్వరు. ఊరకనే సెలబ్రిటీ అవ్వడం అంటే అంత ఆషామాషి కాదు. కానీ మరి అటువంటి సెలబ్రిటీస్ అవుతున్న వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్లని దింపి బెట్టింగ్ యాప్లతోటి ప్రజలకి ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు, అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలతోటి ఎందుకు ఆడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ తొందరగా చొరవ తీసుకొని వీళ్ళకి ఎటువంటి శిక్షలు వేస్తే, ఎటువంటి కఠిన శిక్షలు వేస్తే ఇంకొకటి ఇటువంటి యాప్లు దింపి ప్రజల ప్రాణాలతోటి ప్రజలకి ఉన్నటువంటి సమస్యలతోటి ఆడుకోకుండా ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఇది ప్రజలు తీసుకుంటే ప్రజలు వదిలేసేస్తారు. ఎవరో మా వాడెవడో చచ్చిపోతే నా ఇంట్లో ఎవడో చచ్చిపోలేదు కదా అనే ఉద్దేశాలకు వెళ్తారు. మరి ఈ సెలబ్రిటీస్కి కూడా మరి అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదే మేడం, మీరు ఇప్పుడు పబ్లిక్ తరపున మీరు ఒక మాట ఏమంటారు ఇట్లా బెట్టింగ్ గురించి? వద్దు, ఈ బెట్టింగ్లు వద్దు. ఈ బెట్టింగ్లు ఆడటం వలన మొన్న అప్సిగూడలో ఒక ఫ్యామిలీ చనిపోయింది. ఎవరికి వాళ్ళే ఎక్కడ పడితే అక్కడ సూసైడ్లు చేసుకుంటున్నారు, చేసిన అప్పులు తీర్చలేకపోతున్నారు. ఈ బెట్టింగ్లలో బానిసలైపోయి వీళ్ళకి ఎక్కడ లేని బానిసత్వం అయిపోయి తల్లిదండ్రులు చంపుతున్నారో తెలియట్లేదు, అడ్డుకుంటున్న భార్య పిల్లలను చంపుతున్నారో తెలియట్లేదు. మరి వీళ్ళు అసలు ఎందుకు పుట్టారో తెలియట్లేదు. ఈ బెట్టింగ్లు ఆడుతూ వీటికి అడ్డుకున్నందుకు తల్లిదండ్రులని మరి భార్య పిల్లలను చంపడానికి పుట్టారా, లేకపోతే ఈ బెట్టింగ్లు వాళ్ళని చంపమని ఇవి ఎంకరేజ్ చేస్తూ ఇలా ఆగం చేస్తున్నాయో తెలియట్లేదు. ఇదైతే నేనైతే ఖండిస్తున్నాను. ప్రస్తుతానికి గవర్నమెంట్ చొరవ తీసుకుంటేనే ఇది కట్టడి అవుతుంది. ఎందుకనంటే ఒక ఆడపిల్లని అన్యాయంగా చంపినందుకు ఒక ఎవరినైనా అన్యాయంగా చేసినందుకు ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారో అలాగే ఇటువంటి విషయాల్లో బెట్టింగ్లలో కూడా చనిపోతున్నారు. అది హత్యా ప్రయత్నం అయితే ఇది ఆత్మహత్యా ప్రయత్నం అవుతుంది. కనుక వాళ్ళంతటా వాళ్ళే చనిపోతున్నారు. వాళ్ళందరూ వాళ్ళే మరి అప్పులు పాలైపోతున్నారు, అప్పులు తీర్చలేకపోతున్నారు. పోయి ఎక్కడన్నా బ్రతుకుతున్నారా వదిలేసి, అది బ్రతకట్లేదు. అది బ్రతకడం చేతగాక వీళ్ళని ఉన్న వాళ్ళని కన్న వాళ్ళని వదిలేసుకోలేక వీళ్ళ తనంతరాన్ని వీళ్ళే చేతులారా ఆగం చేసుకుంటున్నారు. మంచి భవిష్యత్తుల్ని నేలమట్టం చేసుకుంటున్నారు. అందుకని ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ చొరవ తీసుకోవాలి. ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేసి ఓట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్, ఈరోజు మనల్ని యూట్యూబ్ చూస్తున్నాం, 11 మందిని నోటీసులు పంపించారు బెట్టింగ్స్ గురించి. దాంట్లో ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారు అనేసి తెలిసింది. కానిస్టేబుల్ కూడా నోటీసులు పంపించారు అనేసి, కిరణ్ గౌడ్ అనేసి. మీరు ఏం చెప్తారు సార్, పబ్లిక్గా మీరు ఏం చెప్తారు సార్ బెట్టింగ్స్ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈజీ మనీకి అలవాటు పడ్డామండి. మనం ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాం కదా, ఇవాళ డిజిటల్ మోసాలు ఇవన్నీ ఫేక్ యాప్స్తో ఇన్ఫ్లుయెన్స్ చేయటము. మనిషి ఏంటంటే డబ్బు అనేది ఎవరైనా టెంప్ట్ అవుతారు. సో ఆటోమేటిక్గా అవసరం ఉన్నవాడు 300 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుంది అని. ఒకప్పుడు లాటరీ ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఇవి డిజిటల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ఎక్కువగా ఒక రకమైన మోసం అన్నమాట. తెలియని మోసం, ఇది తెలియకుండా మోసపోతాం, డబ్బులు లాస్ అవుతాం. ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ డబ్బులు వాళ్ళ స్వార్థం. ఇది డబ్బులున్నాడు ఓకే, కానీ డబ్బులు లేని వాడి పరిస్థితి, ఇంట్లో ట్యూషన్ ఫీజులు కట్టమని అవి కట్టమని డబ్బులు ఇచ్చిన వాటిని అప్లోడ్ చేసుకొని ఎంతోమంది, నాకు తెలిసిన వాళ్ళనే నేను చాలామందిని ఆపాను. వాళ్ళు నీకు తెలియదు, మేము ఇంత సంపాదిస్తున్నాం అంత సంపాదిస్తాం అంటున్నారు. దీనివల్ల ఇది ఏంటంటే సజ్జనార్ గారి పుణ్యమా అని ఇది ఒక స్టాప్ అయితే ఆగింది. చెప్పలేము, ఇలాంటివి కూడా మొన్న డిజిటల్ అరెస్టులు, ఇప్పుడు ఇవి ఇంకెన్ని ఉన్నాయో తెలియకుండా. ఇట్లా ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకొని సజ్జనార్ గారు లాంటి వాళ్ళు తీసుకుంటే ఇవి కొంచెం భయపడతారు. సార్, ఇప్పుడు ఇది బెట్టింగ్ యాప్ అనేది సినిమా వాళ్ళు, హీరోస్ వాళ్ళు, సైడ్ క్యారెక్టర్స్ వీళ్ళు కూడా అందరు చేస్తున్నారు కదా. మళ్ళీ యూట్యూబర్ల వల్లే పడడం అంటే ఇప్పుడు పెద్దవాళ్ళని అడగట్లేరు, దాని మీద ఏమన్నా? తెలిసిందే కదండి, సమాజం ఇది. పెద్దవాడిని టచ్ చేయరు, ఎవడైతే మెత్తగుంటాడో వాళ్ళని తొక్కుతారు. యూట్యూబర్స్ని కూడా నేను తప్పేం పట్టను. ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క సంపాదన మార్గం. వాళ్ళు ఏంటంటే ఆ వేలో వెళ్ళేసి ఏమన్నా రూపాయి వస్తుంది అన్న వాళ్ళు వెళ్ళి బిజినెస్ చేసుకున్నారు. కానీ అది చేసుకోవాల్సిన విధంగా ఏదైనా సంపాదన ఒక పద్ధతిగా ఉండాలి. అది ఎక్కువ మితిమీరినప్పుడు మాత్రం, ఇప్పుడు బన్నీ సన్నీ యాదవ్ ఉన్నాడు, వాడు ఎన్ని కోట్లు సంపాదించాడని అట్లా వెళ్ళకూడదు. ఒక పరిమితి ఉంటుంది దేనికైనా, అది దాటిపోవటం వల్లే ఈ విపరీత ధోరణి వచ్చిందన్నమాట. పర్షన్ బాయ్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు మీడియా వాళ్ళు, కొంతమంది వెళ్తే వాళ్ళ మమ్మీ ఇంట్లో లేడు అది ఇదని చెప్తుంది. కానీ పర్షన్ బాయ్స్ ఏమో నేనేం చేయలేను, అసలు బెట్టింగ్ యాప్స్ స్టార్టింగ్లో చేసిన ఇప్పుడు ఏం చేయలేని అంటున్నాడు. దాన్ని పర్షన్ బాయ్స్ కూడా చాలా ఎక్కువ ఉంది భయ్యా సన్నీ యాదవ్ కన్నా. ఇప్పుడు ఇదంతా ఏంటంటే వెర్బల్ మాటలు ఇవన్నీ. ఏదైనా
లోతుగా వెళ్ళి దర్యాప్తు చేస్తేనే తెలుస్తుంది. ఎవరిని ఏమంటానికి రాముడు అనలేం, కృష్ణుడు అనలేం, దొంగ అనలేం, దొర అనలేం. ఏదైనా లోతుగా వెళ్తేనే తెలుస్తుంది. ఏదో మనం యూట్యూబ్ షార్ట్స్ చూసి అవి చూసి ఇవి చూసి ఒక మనిషి చెడ్డోడని మంచోడని చెప్పడానికి వీలు లేదు. అది ఇప్పుడు చేయని వాడిని చేస్తున్నారని అంటారు, చేసేవాడిని వాడిదేం లేదు అని అంటారు. ఇప్పుడు మళ్ళీ మొన్న నాన్ వేష్ ఉన్నాడు, ఆయన మీద కూడా అగెనెస్ట్ రూల్స్ స్టార్ట్ అయినాయి. ఇతను కూడా ఫస్ట్లో చేశాడు, తర్వాత ఈయన కూడా ఫస్ట్లో చేశాడు, మళ్ళీ ఇప్పుడు సెటర్ అయిపోయి చేశాడు. మరి నాన్ వేషన్ తప్ప అనొచ్చు కదా, అట్లా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇది మొత్తానికి బెట్టింగ్ పరంగా మీరు ఏం చెప్దాం అనుకుంటారు సార్ పబ్లిక్కి, మన సమాజం? మనిషి కష్టపడి సంపాదించాలండి. కష్టపడి సంపాదించిన దానిలోనూ తృప్తి ఉంటుంది. ఇటువంటి వాటికి మాత్రము చదువుకోవాలి, లేదంటే బిజినెస్ చేయాలి, ఏదైనా పద్ధతిగా ఉంటేనే వాడు ప్రశాంతంగా నిద్రపోగలడు. మనం మనిషి జన్మ పుట్టింది, ఎప్పుడు పోతామో ఏంటో తెలియదు. ఉన్న రోజులు ప్రశాంతంగా ఉండాలి, పోవాలి. ఈ పెట్టు వేసుకొని ఫాస్ట్గా వచ్చే మనకి ఎప్పుడైతే ఆశపడతామో ఎవడైనా ఎంతటోడైనా బాధపడాల్సింది. మొన్నే చూసాం, బిడ్డ పెళ్ళి 12,500 కోట్లు ఖర్చు పెట్టి చేశాడు. 78 రూపాయల షేర్ చొప్పున అమ్మేసుకొని ఇవాళ రోడ్డు మీద ఉన్నాడు. అతను చేసింది ఏంటంటే చాలా షార్ట్ కట్స్ బిజినెస్లో అప్లై చేశాడు. దానివల్ల బిజినెస్ మొత్తం కొలాప్స్ అయింది. ఏదైనా స్లో అండ్ స్టడీ విన్ ద రేసే, మనం ప్రశాంతంగా ఉంటాం. అది నేను చెప్పేది. ఐ వోంట్ ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ బెట్టింగ్ స్కామ్స్. ఇట్స్ కంప్లీట్లీ స్కామ్ అండి. ఇది ఒకప్పుడు డ్రాలు ఉండేవి, ఇప్పుడు ఇవి డిజిటల్గా డ్రాలు వచ్చినాయి అంతే. ఐడిటీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.